ఇవాళ ప్రత్యూష ఈజ్ అవర్ గెస్ట్ చిటికలే అని అనిపిస్తుంది ఎవరో ఒకళ్ళకి, ఇది చూసిన వాళ్ళకి. ఎవరు మనకి తెలీదు ఎవరు ఇన్స్పైర్ అవుతారో. ఒక్కొక్కసారి మాకు తర్వాత మెసేజెస్ వస్తూ ఉంటాయి, మీ ఈ ఇంటర్వ్యూ చూసి మాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది, చాలా ఇన్స్పిరేషన్ దొరికింది అని. ఇప్పటిదాకా జీతం కోసం పనిచేశాను సార్, ఇప్పటి నుంచి కంపెనీ జీవితం అనుకొని పనిచేస్తాను సార్. మరి బేకింగ్ నుంచి ఇది అంటే యూనిక్ గా ఉండాలని మొదలు పెట్టినప్పుడు ఎన్ని వెరైటీస్ తో స్టార్ట్ చేశారు డిజర్టెక్స్? ప్రాసెస్ ఏమైనా ఫాలో అవుతారా, వేరే రకంగా ఏమైనా కూడా ఆర్డర్స్ తీసుకుంటారా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా, మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, దాని గురించి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కాఫీ కబర్లో వచ్చేంత ఎదగాలి అని. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, ఇంకా ఎదగాలి యాక్చువల్లీ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను కాకుండా నా ఓన్ గా కూడా నేను చాలా ట్రై చేసేదాన్ని, మా తమ్ముడి మీద అవన్నీ ప్రయోగం చేసేదాన్ని. తిను తినాలరా, తిను తిను, ఇదిగో అప్పుడు నిలిపేస్తాను, అది కూడా తిను. ఇప్పుడు తిను, అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. వాడు నేను ఒక్క చేసిన ఎన్ని కేక్స్ తిని ఉంటాడంటే ఇంకా లెక్కలేను. మై ఫేవరెట్ డాన్స్. అంటే బాడీలోని రిథం ఉంటుంది తను డాన్స్ చేస్తే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ సామెత చెప్తే బాగుండదు, కాకిగా వద్దా? డాన్సింగ్ కూడా అంత పైకి వెళ్ళాలని ఏదో ఒక రోజు స్క్రీన్ మీద చూసేస్తానేమో నేను.